ఒక చేతకాని దద్దమ్మ విద్యాశాఖ మంత్రి అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తూ ఉన్నారని వైసీపీ యువజన విద్యార్థి విభాగం నాయకులు విమర్శలు చేశారు. పాఠశాలలు ప్రారంభమై 2 వారాలు గడుస్తున్నా పిల్లలకు కనీసం పుస్తకాలు కూడా ఇవ్వడం లేదంటూ యువజన విద్యార్థి విభాగం నాయకులు ఆందోళన చేపట్టారు. వందలాది మందితో అర్ధనగ్నంగా నగర వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యువజన విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడుతూ పాఠశాల ప్రారంభమై 2 వారాలవుతున్నా పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, బ్యాగ్లు ఏవీ ఇవ్వలేదన్నారు. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ ఉందన్నారు. అసలు రాష్ట్రంలో నారా లోకేష్ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆయన శాఖను పక్కన పెట్టి అన్ని శాఖల్లో వేలు పెడుతుంటారన్నారు. విద్యాశాఖను అధఃపాతాళానికి తొక్కిన ఆయన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ విద్యార్థుల మీద చేస్తున్నటువంటి ఇబ్బందులకి, వాళ్ళ యొక్క విద్యా వ్యవస్థను నాశనం చేసే తీరుకు నిరసనగా అర్ధనగ్న ప్రదర్శనతో ఈ రోజు కలెక్టర్ గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏమిరా ఇది అంటే, ప్రభుత్వ విద్యార్థులకి ఏదైతే బుక్కులు, వర్క్ బుక్కులు, బ్యాగ్స్, అదేవిధంగా సాక్సులు ప్రభుత్వ విద్యలో విద్యార్థుల యొక్క బాగోగుల సంక్షేమమే లక్ష్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్వహించకుండా వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే భాష్యం లాంటి విద్యా సంస్థల అధినేతలకి, నారాయణ లాంటి విద్యా సంస్థల అధినేతలకి మంత్రివర్గం రాజ్యసభలో చోటిస్తూ కార్పొరేట్ విద్యా వ్యవస్థకి కొమ్ము కాస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ విద్యను కాలరాయాలన్న సంకల్పంతో ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ప్రవర్తిస్తున్న తీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. స్వర్ణాంధ్ర విజయానంధ్ర అంటున్నారు. అయ్యా, విజయానంధ్ర లేదయ్యా, ఇది రావణ ఆంధ్రగా మారింది అని చెప్పి వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా తెలియజేసుకున్నా. అదే విధంగా 2020 విజన్ 2020 లేకుంటే ఇంకోటి అని గొప్పలు చెప్తూ మీ యొక్క మీడియాలో ఊదర కొడుతున్నారు. కానీ విద్యార్థులు అనుభవిస్తున్న క్షోభలు, విద్యార్థులు కనీసం మినరల్ ప్లాంట్లు కూడా సిద్ధం చేస్తే గత ప్రభుత్వం ఈరోజు దాంట్లో వాటర్ అందించలేని పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉంది. కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా ఓటు హెచ్చరిస్తున్నా. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా, విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా, వారి యొక్క ఆరోగ్యం అయితేనేమి, గోరుముద్ద అయితేనేమి, వారి యొక్క చదువు గురించి అయితేనేమి ప్రత్యేక శ్రద్ధ చూపించి ముందుకు కదిలితే మీరు ఈ రోజు దాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మీ మెడలు వంచడానికైనా సిద్ధం మేము ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే లాస్ట్ వన్ ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు, అయ్యా మీ నోటికి ఉన్న ప్లాస్టర్ తీసేసేయండి అయ్యా, మీ కంచే చేనును మేస్తుంది. వారి యొక్క కార్పొరేట్ వ్యవస్థలే ఈరోజు దోచుకొని ప్రభుత్వ విద్యని నాశనం చేస్తున్నారు. కనీసం ప్రభుత్వ విద్య పట్ల, వైద్య విద్యార్థుల పట్ల, అదేవిధంగా డిఎస్సి విద్యార్థుల పట్ల అందరి విధంగా మీరు ఉండి అందరికీ సపోర్ట్గా నిలవాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం, అదేవిధంగా యువజన విభాగం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముందర ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మా డిమాండ్స్, అదేవిధంగా మా యొక్క విన్నపం ఏమంటే, గతంలో పాఠశాల స్టార్ట్ కాకముందే పిల్లల యూనిఫామ్లకు కొలతలు తీసుకోవడము, అదేవిధంగా అది కుట్టడానికి అయ్యే ఖర్చులు కానీ వారి తల్లులకు ఇవ్వడము, బూట్లు, షూస్, అదేవిధంగా పుస్తకాలు తమ ఇంట్లో తమ పిల్లలను ఏ విధంగా అయితే కార్పొరేట్ కళాశాలలకు పంపించినా, ఇంకో చోటుకు పంపించినా ఏ విధంగా చూసుకున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు, అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరూ తన మేనల్లు మేనకోడళ్ళుగా భావించి వారందరికీ సరైన సమయంలో ఆయన అన్ని విధాలుగా జగనన్న గోరుముద్ద పేరుతో పౌష్టికాహారము, స్కూల్ బుక్కులు, యూనిఫామ్లు ఆ రోజు 2019లో ఇచ్చిండే బ్యాగు ఈ రోజుకు భద్రంగా ఉంది. మీరు ఇచ్చిండే బ్యాగు పట్టుమని 6 నెలలు నిలబడ్డంలే. కనీసం ఈ సంవత్సరము నాసి రకము ఈగిపోయినా పర్లేదు, కానీ ఈ సంవత్సరం ప్రారంభమయ్యే పాటికి యుద్ధం చూపిస్తారు. అదే కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా సహాయం చేశాడో అంతకంటే క్రైసిస్ ఉన్నాయా ఇప్పుడు? మీరు నీ కొడుకు విలాసాలకు జల్సాలకు ఎక్కితే ఫ్లైట్ దిగితే చాపర్ అన్నట్ల
మీరు మీ రాజకీయ హోదాను అనుభవిస్తారు తప్ప మీరు ఉన్న పదవికి మీరు విద్యార్థులు చేస్తున్నటువంటి న్యాయం ఏమైనా ఉందా ప్రశ్నించడానికి వచ్చా అని పవన్ కళ్యాణ్ ఈరోజు ఇంతమంది దారుణంగా విద్యార్థుల మీద హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, ఏమన్నా ప్రశ్నించినావా? గతంలో 30,000 మంది మిస్ అయినారన్నావు, ఒకరినన్నా ఎతికి పట్టుకొచ్చావా? కనీసం స్కూల్ భవిష్యత్తు స్కూల్ పిల్లలది, దేశ భవిష్యత్తు విద్యార్థులది, విద్యార్థులకు రావాల్సిన సౌకర్యాలు ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నావా? ఇవన్నీ ఇకపోతే ఈరోజు అనంతపురం జిల్లాని రేపొద్దున వీటన్నిటి మీద రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇంతకు మించి జరుగుతాయని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కనీసం ఈ రోజు విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉందంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ముందు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం పెద్దలు 3 ఉన్నారు. ఎవరండి ఆ 3? లీకేజ్ లోకేష్, ప్యాకేజ్ పవన్ కళ్యాణ్, ఓల్డేజ్ చంద్రబాబు నాయుడు గారు. పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఎన్నికలకు ముందు ఏమన్నాడండి? మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కగలదన్నాడు. ఈ రోజు నువ్వు ముస్లింలే కదా, నీకేం 16 ఏళ్ళు లేవు, ఎందుకు ఈ రోజు నువ్వు బటన్ నెక్కలేకపోతున్నావని చంద్రబాబు నాయుడిని నేను అడుగుతా ఉన్నా. అదే విధంగా ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ ఆంధ్రాలోకి వస్తాడు, ఆడ మోడీ ఇచ్చే ప్యాకేజు చంద్రబాబు నాయుడు ఇచ్చే స్క్రిప్ట్ చూసుకుంటూ చదువుతాడు అంతే తప్పించి మళ్ళా పక్కన తెలంగాణకు పోతాడు. అక్కడ మోడీ ఇచ్చే ప్యాకేజు రేవంత్ ఇచ్చే స్క్రిప్ట్ చదువుతా ఉన్నాడు. మొన్న ఏమన్నాడండి ఇదే పవన్ కళ్యాణ్? నా గుండెల్లో తెలంగాణ ఉంది అన్నాడు. నీ గుండెల్లో తెలంగాణ ఉంటే ఇంకా 2 ఏళ్ళు ఓపిక పట్టు, ఇక్కడ పూర్తిగా కూడా ప్యాక్ చేసి తెలంగాణకి పంపిస్తాం, అక్కడ నీ రాజకీయం చేసుకో. అదేవిధంగా లీకేజ్ స్టార్ లోకేష్ గారు, ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నువ్వు మొట్టమొదటి సంతకం ఏమిటి మీద చేసావయ్యా? నువ్వు విద్యాశాఖ మంత్రి అయినటువంటి మొదటి రోజు నుంచి కూడా విద్యా వ్యవస్థ పూర్తిగా కూడా పాతాళంలోకి వెళ్ళిపోతా ఉంది. ఇప్పటికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కూడా హెచ్చరిస్తా ఉన్నాం, తక్షణమే విద్యార్థులకు స్కూల్ కిట్ ఇవ్వకపోతే ఖబర్దార్ లోకేష్, రాబోయే రోజుల్లో ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.